IPL ఈజ్ అ బిగ్ సీజన్ ఇండియా అండి. నా లెక్క ప్రకారము ద ఫైండ్ ఆఫ్ ద సీజన్ అన్ని మ్యాచ్ ఆడకపోయినా కూడా మయాంక్ యాదవ్ బౌలింగ్ ఎట్ 155-156 km/h ఫర్ లక్నో సూపర్ జాయింట్స్ ఈజ్ అ రియలీ అమేజింగ్ ఇంక్రెడిబుల్ బౌలర్ అండి. ఎందుకంటే ఆ పేస్లో వేయడం అనేది వెరీ రేరు. కాకపోతే కొన్ని ఇంజరీస్ వల్ల కొన్ని మ్యాచ్ ఆడకపోవడం, కానీ ఆడిన మ్యాచ్లో మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ వారు గెలిచారు. సో నాకు లెక్క ప్రకారం మయాంక్ యాదవ్ ఈజ్ ద బెస్ట్ ఫైండ్ ఆఫ్ దిస్ IPL అనుకుంటాను. అది కాక మన సన్ రైజర్స్ హైదరాబాద్లో నితేష్ రెడ్డి ఉన్నాడు, ఈస్ ప్లేయింగ్ ఫ్రమ్ ఆంధ్ర. వెరీ గుడ్ ఆల్రౌండర్, వెరీ టాలెంటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ వెరీ గుడ్ బౌలింగ్. అతను ప్రెజర్ సిచ్యుయేషన్స్లో వచ్చి పర్ఫామ్ చేశారు కాబట్టి అతను నా ఫేవరెట్ అయ్యాడు. ఇది కాక సునీల్ నారాయణ ఉన్నాడు, ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్. ఎందుకంటే అతను ఆర్మ్ హైడ్ చేసి బ్యాటింగ్లో ఓపెనింగ్గా మంచి స్కోర్ చేసి బౌలర్గా మోర్ వికెట్స్ యాజ్ స్పిన్నర్గా అతను వరుణ్ చక్రవర్తి కంటెంట్ చేయడం అనేది అదొక మంచి థింగ్ ఐ ఫౌండ్ ఇన్ IPL. ఈ ముగ్గురు కాక దెన్ ఐఎమ్ ఎవర్ గ్రేట్ విరాట్ కోహ్లీ, ద గోట్ ఆఫ్ ద ఇండియన్ టీమ్. అతను ఈ ఏజ్లో కూడా ఏజ్ ఆఫ్ 35 ఈ స్కోరింగ్ హైయెస్ట్ ఇన్స్ IPL. I thank you. I mean, I'm really amazed his fitness, and my boys and girls of Sarojini Cricket Academy, should emulate him. వాళ్ళని చూసి నేర్చుకోవాలని నా కోరిక. ఇదే కాక ట్రావిస్ హెడ్ హూ ఇస్ గోయింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్, ఆ రోజు అభిషేక్ శర్మతో ఓపెన్ చేశాడు. దే జస్ట్ ఫినిష్ ఆఫ్ ద మ్యాచ్ నాట్ అవుట్ అయ్యి ఇద్దరు ఆడారు, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. అదొక ఫస్ట్ టైం. అంటే నేను 10 ఏళ్ళ కింద IPL చూశానండి. 10 ఏళ్ళ కింద IPL అప్పుడప్పుడు ఏంటంటే 16 ఓవర్లో 150 ఉంటే గెలిచేది ఉండే. ఇప్పుడు అలా కాదు. నౌ ద స్కోర్ ఆఫ్ 230, 240 కూడా ఈజ్ గెటబుల్ అనే ఫీలింగ్ వచ్చింది. సో IPL ఈజ్ చేంజింగ్ ఫాస్ట్. సో అలానే ఆ బ్యాట్స్మెన్లు కానీ ఆ బౌలర్లు కానీ అలానే అడ్జస్ట్ అవుతున్నారు. మీరు అంటారు అభిషేక్ శర్మ హౌ ఈజ్ హీటింగ్ సో మెనీ సిక్స్ అంటే, ఎవ్రీబడి అందరూ ఏం చేయాలంటే దే షుడ్ సీ ద హార్డ్ వర్క్ బిహైండ్ వాట్ అభిషేక్ శర్మ హెస్ డన్. అతన్ని చేసిన హార్డ్ వర్క్, హౌ హీ హెస్ గైడ్ బై హిస్ ఫాదర్ అండ్ కోచ్ అండ్ దెన్ యువరాజ్ సింగ్, అది చూసి మా యంగ్స్టర్స్, ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్, మా కోచెస్ అందరు ఇన్స్పైర్ అయ్యి అలానే హార్డ్ వర్క్ చేస్తే వీళ్ళు కూడా IPL ఆడతారు. అండ్ మీరు నితేష్ రెడ్డి గారు, ద హౌ హీ హెస్ పర్ఫార్మ్ ఇన్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్, ద వే హీ హెస్ వర్క్డ్ హార్డ్ బ్యాటింగ్ బిహైండ్ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ బిహైండ్ ద సీన్స్, అంటే 1 year నుంచి ఫిట్నెస్ చేసింది కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. అలానే అక్కడ ఆడిన 10 టీంలో 120 ప్లేయర్ లెవెల్ ఆడిన వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్స్ కాక దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు బి దేర్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ ఫైండ్ ఈజ్ మిచెల్ స్టార్క్, ద హైయెస్ట్ పేడ్ ప్లేయర్, like 23-24 crores. హీ హెస్, అంటే నా అబ్జర్వేషన్ యాజ్ ఎ కోచ్ ఫర్ సరోజిని క్రికెట్ అకాడమీ ఈజ్, అతను ఆవేర్లో అన్నీ ఉన్నాయి కానీ ఒక స్లోవర్ బాల్ నాకు కనపడలేదు అతని దగ్గర. సో ప్రాబ్లీ మిచెల్ స్టార్క్ కనుక స్లోవర్ బాల్ ఉంటే అతను నార్మల్, ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ అని నా పర్సనల్ అభిప్రాయం అన్నట్టు. సో దిస్ వాట్ ఐ ఫైండ్ ఇన్ IPL. ఇట్స్ అ మెగా ఈవెంట్. అండ్ నాట్ టు ఫర్గెట్ ధోని, హూ కమ్స్ ఎట్ నెంబర్ 9, నెంబర్ 7. అండ్ లాస్ట్ మ్యాచ్లో కనుక అంత తొందర వచ్చినా బాగుండి అనిపించింది. వచ్చినా కూడా ఆ 4s or 6s కొడుతున్నాడు. అంటే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చు అతను. ఆ నమ్మకంతో వచ్చి ఆ టైంలో 4 6s ఆ ప్రజలు కొట్టడం అనేది గ్రేట్ అనిపించింది నాకు. ఈజ్ అ లిజెండ్ అండ్ ఆల్ ద ప్లేయర్స్ ఆఫ్ ఆల్ అదర్ టీమ్స్ అతను ఎమ్యులేట్ చేయాలని నా కోరిక. ఇప్పుడు KKR ఎట్లాగో క్వాలిఫై అయిపోయింది యాజ్ యూ నో. అండ్ సెకండ్ పొజిషన్లో RR ఉంది. కోర్స్ అది కూడా ఇప్పుడు క్వాలిఫై అయిపోయే ఛాన్సెస్లో ఉన్నాము. అండ్ థర్డ్ పొజిషన్లో కొంచెం థర్డ్ అండ్ ఫోర్త్ ఇప్పుడు ఏదైతే SRH అండ్ CSK యాజ్ వెల్ యాజ్ ఈసాల్ కప్ నమ్దే RCB is trying hard. It's striving hard for its position as well for in the playoffs. Hopefully రావాలి SRH, and I'm rooting for, especially I believe every academy and every player would root for Virat Kohli and RCB somewhere in their bottom of their hearts. So SRH and RCB would be in the top 4 as well. రియాన్ పరాగ్ యాక్చువల్లీ నేను పర్సనల్గా అతన్ని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అంటే వెన్ హీ వాజ్ జస్ట్ ఎ ఫీల్డర్ ఫర్ RR. హీ వాజంట్ ఈవెన్ ప్లే ఇన్ ద ప్లేయింగ్ 11. అతను సబ్స్టిట్యూట్ అయ్యి వస్తుండే బ్యాక్ ఇన్ ది ఇయర్స్. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ లెక్క వచ్చినప్పుడు అతని ఎస్పెషల్లీ ఫీల్డింగ్ క్యాచెస్, ద వే పిక్స్ హిస్ క్యాచెస్ చాలా క్లీన్ అండ్ సింపుల్ ఉంటాయి. సో అప్పటి నుంచి ఐ యూస్ టు అబ్జర్వ్ హిమ్, అండ్ ఫ్రమ్ దేర్ ఆన్ యాజ్ వెల్ ఇప్పుడు బ్యాటింగ్, ఫీల్డింగ్ అండ్ మెయిన్లీ బౌలింగ్ కూడా అతని సైడ్ ఆర్మ్ బౌలింగ్ ఐ బిలీవ్ మంచిగా ఇస్తుండవు. సో ఈజ్ ఆల్సో అ గుడ్ పిక్. సమ్వేర్ అగైన్ ఇన్ ఫ్యూచర్, నియర్ ఫ్యూచర్ ఇండియాకి కూడా ఆడతాడని ఐఎమ్ హోపింగ్. మయాంక్ యాదవ్తో పాటు నేను ఐ వుడ్ యాడ్ ఉమ్రాన్ మలిక్ యాజ్ వెల్. అతను కూడా హైదరాబాద్కి ఆడుతుండే. అతను కూడా సేమ్ 150, 160 వేస్తాడు, 150+ వేసే బౌలర్. కానీ ఇఫ్ యూ డ్రా ప్యారలల్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్. ఇట్స్ జస్ట్ దట్ ద ఛాన్సెస్ విచ్ మయాంక్ యాదవ్ గాట్, అన్ని ఛాన్సెస్ ఉమ్రాన్ మలిక్ కూడా రాలేదు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ షైన్ అవుతారు. అండ్ ఈజ్ again a great pick. Ultimately cricket is finding gems out of soil, I would say. KKR చాలా బాగా ఆడుతుంది ఈ సీజన్.
వాళ్ళ మెయిన్ ప్లేయర్ సునీల్ నారాయణ్ చాలా మంచి బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ చేస్తున్నారు. లైక్ హీఈస్ ద టాప్ 7 contender for orange cap and the top 9 contender for purple cap, so he's a wonderful pick for them. And their players like they have players like Rinku Singh, Andre Russell who back them up if they are not bowling well. And their biggest buy, Mitchell Starc, defended the target of 167 the other day against MI. Was a wonderful match that day. ఒకటేంటంటే సార్ we know our home ground is SRH and our team is HRS. SRH is our emotion. So SRH is playing well. పోయిన మ్యాచ్లో కూడా they completed the 165 or something score in 9 overs, which is very incredible. I think IPL historyలోనే one of the great చేజ్ అని చెప్పుకోవాలి మనం. సో ఇంకొకటి మై ఫేవరెట్ ప్లేయర్స్ ఇన్ SRH ఆర్ ప్రాబబ్లీ ట్రేవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. they are playing very well and hope they will come with cup in this IPL. So I am hoping that. So my name is Anish and I am taking coaching in Sarojini Cricket Academy. సో ఈరోజు నేను ఆర్సీబీ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఐపీఎల్ కప్ అయితే ఆర్సీబీకే ఉన్నట్టుంది. ఎందుకంటే 17 years నుంచి ఆర్సీబీ ట్రై చేస్తుంది కప్ అయితే, కానీ రావట్లేదు. ఈసారి సిఎస్కే గెలవలేదు సిఎస్కే, ఎందుకంటే పతిరానాకి హ్యామ్స్ట్రింగ్ అయింది, మళ్ళీ ఎంఎస్ ధోనికి లెగ్ ఇంజురీ అయింది. అట్లా సిఎస్కే నెక్స్ట్ వరల్డ్ కప్ గెలవలేదేమో, కానీ ఆర్సీబీ గెలుస్తుందేమో. Good morning everyone. I am talking from Sarojini Cricket Academy. My name is Sadvik Yadav and I am 11 years old. Now I am talking about CSK. CSK కి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ CSK ఫేస్ చేసి కప్పు గెలుస్తుంది. ఎందుకంటే CSK కెన్ బీట్ ఎవ్రీ ఐపీఎల్ టీమ్ అండ్ ఇట్ కెన్ విన్ అండ్ ఐపీఎల్ కప్. ఇప్పుడు ధోని రిటైర్ అయినా కానీ సిఎస్కే మంచిగా ఆడగలుగుతుంది. ఒకవేళ ధోని రిటైర్ అయితే సిఎస్కే ఒక వండర్ఫుల్ కీపర్ని లాస్ అవుతుంది. హలో, గుడ్ మార్నింగ్. నేను రితుల్. నేను సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళ సెకండ్ ఐపీఎల్ గెలవచ్చు, ఎందుకంటే వాళ్ళ టీం చాలా బాగుంది. వాళ్ళు నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే, మిగిలిన 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి ప్లే ఆఫ్స్లో స్పాట్ 100% దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఎంకల్నే ఆర్సీబీ పెట్టుకొని కష్టం ఉంటుంది కొంచెం. కానీ పీబీకేఎస్ ఇంకా జీటీతో నెక్స్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళ ప్లే ఆఫ్స్కి పక్కా క్వాలిఫై కావాలి. ఇంకోటి ఎస్ఆర్హెచ్లో రైజింగ్ ప్లేయర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి. ఎందుకంటే ఐ థింక్ బిఫోర్ మ్యాచెస్లో అతను 76 కొట్టారు. అతను సెంచరీ కొడితే మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ప్రౌడ్గా చెప్పుకోగలుగుతారు, మన తెలుగు అయినా ఒకరు సెంచరీ కొట్టారు. ఇంకా ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, నటరాజన్, భూవి వీళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. కానీ ఐ థింక్ దే కెన్ ఇంప్రూవ్ బెటర్. ఇంకా క్లాసెన్ కూడా బాగానే ఆడుతుండు. ది ఎంటైర్ టీమ్ ఈస్ ప్లేయింగ్ గుడ్. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వినయ్. నేను క్రికెట్ కోచ్ లాస్ట్ 2 years నుంచి సరోజిని క్రికెట్ అకాడమీలో. సో ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్గా ఆర్సీబీ అండ్ సిఎస్కే మధ్యలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. సో ఎవరైనా వాళ్ళు జస్ట్ మెయిన్లీ ఫీల్డింగ్, ఈవెన్ దో ఇట్స్ అన్ ఐపీఎల్ మ్యాచ్, ఫీల్డింగ్ పైన ఫోకస్ చేయగలిగితే, రన్స్ స్టాప్ చేయగలిగితే దే విల్ బి లైక్ దే కెన్ మెయింటైన్ ద లో స్కోర్ అండ్ అపోజిషన్ని మీరు కట్టడి చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో సిఎస్పీ ఐ సపోర్ట్ బోత్ ద టీమ్స్. బీయింగ్ ఏ కోచ్ ఐ డోంట్ I have to support both the teams. Tell all the best to CSK and RCB and just do good fielding.